వాళ్ళకు వాళ్ళు నెంబర్ కొడితేనే అన్నీ తెలిసిపోతాయి. ఏమి ఉన్నాయా బండికి, అన్నీ ఉన్నాయా లేవా అని, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయి లేవా అని వాళ్ళు నెంబర్ కొడితే తెలిసిపోతుంది. ఇన్సూరెన్స్ ఇది 2026 వరకు ఉంటుంది. బాగుందా ఏసీ? చేసారండి ఫోన్ చేసి. ఇప్పుడు ఆడపోయే బస్సు కడప 100-120 బ్యాటరీ పెట్టి ఏసీ ఆడిపోయేది ఎక్కడంటే అక్కడ ఆపరం. ఒకసారి ఫుల్ అయితే మళ్ళీ వెళ్ళిపోతాం. రాజపేట కూడా టౌన్లోకి పోదు, తిరుపతికి బైపాస్లో కదా, ఆదాయమే కదా అదే. కడపలో బయలుదేరితే తిరుపతిలోనే ఇంకా యాడ్నగిరి బస్ స్టాండ్లోకి పోదు, రాయంపేట పోదు, కోడూరు పోదు, ఎక్కడికి ఎగిరి బస్ స్టాండ్కి పోదు. ఇండియాలో ఇదే ప్రాబ్లం. మనుషులు వెర్రిలు నేను అవునవును. అప్పుడే 239కి వచ్చేస్తుంది. వచ్చిందా దాన్ని అంట మా అన్న ఆ పరంభోగి బండి ఎందుకు ఖర్చు పెట్టడం. కడపలో నిన్న తెచ్చిదా ఫ్యాన్ మోటర్ ఫ్యాన్ మోటర్ ఏమి తెలుసు అవి నీళ్ళు లీక్ అవుతున్నాయి. అదొకటి చెప్పినాడు, ఇది మోటర్ ప్రాబ్లం. నిలబెట్టే సింహని హీట్ ఉంటుంది కదా, నిలబెట్టాం పైన వచ్చినప్పుడు అప్పుడు బయటికి కాస్తాయి. గ్యాస్ వస్తుంది. అడుగుదాం పై ఎవరన్నా ఆటో వాళ్ళను అక్కడ అడిగితే దీనికి క్యాబ్ కావాలా అని. వాడు మన అకౌంట్లోంచి డబ్బులు కొట్టుకుంటా ఉన్నాడు కదా నెల నెల. వాడు కొట్టుకునే దానికి మన అకౌంట్లో డబ్బులు లేవా? వాడు టయానికే ఇవన్నీ టైం కరెక్ట్గా బేస్ అయ్యి ఇట్లాంటి మిస్ చేస్తేనే వాళ్ళకి లాభాలు. ఇట్లా వాటికి డబ్బులు వడ్డీ చక్రవడ్డీ లేచామంటే ఎంత చెప్తారు. ఒకరోజు లేట్ అయిన దానికి అట్లే ఇప్పుడు అది వచ్చింది 5,500.